శ్రీరామకృష్ణ. ఆ బాహ్య చైతన్య స్థితిలో నరేంద్రుణ్ణి శ్రీరామకృష్ణులు ప్రశ్నించడము. నరేంద్రుడు బాహ్య చైతన్యం కోల్పోయిన స్థితిలో ఉన్న ఆ సమయంలో అతడెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు జన్మించాడు, ఇక్కడ ఈ భూమిలో ఎంతకాలం ఉంటాడు వంటి ప్రశ్నలు వేశాను. తన అంతరాంతరాలలోకి పోయి అతడు నా ప్రశ్నలన్నిటికీ సముచిత జవాబులు ఇచ్చాడు. అతడి జవాబులు నా దర్శనాలలో అతన్ని గురించి నేను ఎరిగిన విషయాలను రూఢీపరిచాయి. ఆ విషయాలను వెల్లడించడం నిషిద్ధం. కానీ అసలు తానెవరో తెలుసుకున్న నాడు అతడు ఇక ఈ ఇలలో ఉండడని, తక్షణమే అతడు దృఢ సంకల్పంతో యోగం ద్వారా దేహాన్ని పరిత్యజిస్తాడని ఈ విషయాల నుండి నేను గ్రహించగలిగాను. నరేంద్రుడు ఒక గొప్ప ధ్యానసిద్ధుడు అని ఆ విషయాన్ని గురుదేవులు వివరించారు. తదనంతరము నరేంద్రుని గురించి తాము పొందిన దివ్య దర్శనాలను శ్రీరామకృష్ణులు కించిత్తు మాతో చెప్పారు. పాఠకులు సౌకర్యార్థము వాటిని ఇక్కడ వివరించబోతున్నాము. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాకమునుపే శ్రీరామకృష్ణులకు ఆ దివ్య దర్శనానుభూతులు కలిగాయన్న విషయము, ఆ దర్శనాలను ఆయన మాకు వివరించినప్పుడు మాకు అవగతమైనది. శ్రీరామకృష్ణులు మాకు ఇలా వివరించి చెప్పారు. నరేంద్రుని గురించిన శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనము. ఒకరోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పైకి పోవడం నేను చూశాను. సూర్యచంద్ర నక్షత్ర సమేతమైన ఈ స్థూల ప్రపంచాన్ని అతిక్రమించి మొట్టమొదట అది భావమయ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించింది. సూక్ష్మతమ భూములను మనస్సు అధిరోహించే కొద్దీ బాటకు ఇరువంకల సౌందర్యవంతులైన దేవతామూర్తులు కానరాసాగారు. క్రమంగా నా మనస్సు ఆ ప్రాంతం శివార్లను చేరుకుంది. అక్కడ అఖండ జగత్తులను వేరు చేస్తున్న ఒక వెలుగు రేఖను చూశాను. దానిని లంఘించి నా మనస్సు మెల్లగా ఆ అఖండ జగత్తులోకి ప్రవేశించింది. అక్కడ సాకారమయమైనది ఏది కనిపించలేదు. దివ్యదేహులైన దేవతలు సైతము ఆ దివ్య లోకాలలోనే ఆధిపత్యము చెలాయించగలరు. కనుక అక్కడ ప్రవేశించడానికి నేను భయపడ్డాను. కానీ మరుక్షణంలోనే దేహదారులు, దివ్య తేజస్సులు, ఆయన సప్తర్షుల అక్కడ సమాధి మగ్నులై కూర్చొని ఉండడం చూశాను. ఆ ఋషులు జ్ఞానంలో, సౌజన్యంలో, ప్రేమ పరిత్యాగాలలో దేవతలనే తలదన్నినట్టుగా నాకు కనిపించింది. ఆశ్చర్యచకితుడనై వారి మహత్వం గూర్చి పర్యాలోచిస్తుండగా నా ముందు ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంత భాగము ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను. ఆ దివ్య శిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్ళి తన మృదువైన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి మృదుమధుర స్వరంతో పిలుస్తూ ఆయనను సమాధి నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది. ఆ కోమల హస్తస్పర్శతో ఆ ఋషి జాగ్రత్తావస్థలోకి వచ్చి మిళిత నేత్రుడై ఆ అద్భుత శిశువును చూశాడు. ఆ శిశువును చూడగానే ఆయన వదనంలో భాషించిన మహదానందాన్ని చూసి వారి అనుబంధము శాశ్వతమైనదనే తలపు నాలో మెదిలింది. ఆ అసాధారణ దివ్య శిశువు అనంతమైన ఆనందము పొందుతూ ఆ ఋషితో, నేను వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా రావాలి అని అన్నది. ఆ విన్నపానికి ఆయన ఏం బదులు పలకలేదు. కానీ ఆయన ప్రేమాస్పద నేత్రాలు అందుకు అంగీకారాన్ని తెలిపాయి. తర్వాత ఆ శిశువును ఆప్యాయంగా చూస్తూ ఆయన సమాధి మగ్నుడైనవాడు. ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోతూ ఉండగా ఆ ఋషి మన శరీరాలలో కొంత భాగము దివ్యప్రకాశంగా మారి భూమి వైపుగా దిగసాగింది. మొట్టమొదటిసారి నరేంద్రుని చూడగానే ఆ ఋషి సత్తముడే నరేంద్రుడని నేను గ్రహించాను. ఇలా గురుదేవులు తమ జన్మరహస్యాన్ని, నరేంద్రుని భూమండలముపై రాకని గురించి మాకు తెలియజేశారు. జై శ్రీరామకృష్ణ.